సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి జనాల్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఏ విషయం బయటకు వచ్చినా సరే దాని గురించి ఎక్కువగా ఆరా తీస్తూ ఉంటారు. గతంలో ఎప్పుడైనా సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ గురించి పేపర్లో వస్తే మాత్రమే చదివే జనాలు ఇప్పుడు మాత్రం తమకు నచ్చింది రాసుకుంటూ వైరల్ చేసేస్తున్నారు. వాళ్ళు మాట్లాడని మాటలు మాట్లాడారు అంటూ కొంతమంది, అలాగే వాళ్ళ ఫీలింగ్ ఇలా ఉంది అలా ఉంది అంటూ మరికొంతమంది ఇలా వారి లైఫ్ లో వేలు పెడుతూ సోషల్ మీడియాలో షేర్ చేసేస్తున్నారు. ముఖ్యంగా సెలబ్రిటీల పెళ్లిళ్ల విషయంలో జనాల హడావిడి అంతా ఇంతా కాదు. అప్పట్లో నాగచైతన్య సమాంత గురించి ఎన్నో రకాల సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇక దానికి తగ్గట్టు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఏదో ఒక న్యూస్ వైరల్ చేస్తూనే ఉండేవారు. వీరిద్దరూ విడిపోతున్నారని విడిపోకముందే హడావిడి చేసి ఎవరికి నచ్చింది వాళ్ళు రాశారు. ఇక వీళ్ళిద్దరి మధ్య చిన్న గ్యాప్ ఉంటే దానిని పెంచడంలో సోషల్ మీడియా బాగా సక్సెస్ అయింది. ఇక ఎలక్ట్రానిక్ మీడియా కూడా అదే రేంజ్ లో వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెంచే కార్యక్రమానికి ఎనర్జీ ఇచ్చింది. ఇక సమాంత నాగచైతన్య విడిపోయిన తర్వాత సమాంత సింగిల్ గానే ఉంటుంది. నాగచైతన్య మాత్రం శోభితా ధూళిపాళ్లను పెళ్లి చేసుకున్నాడు. డిసెంబర్లో వీరిద్దరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో చాలా గ్రాండ్ గా జరిపించింది అక్కినేని ఫ్యామిలీ. అతి తక్కువ మంది అతిథులతో ఈ సెలబ్రిటీ కపుల్ వివాహాన్ని జరిపించారు. ఇక ఇదే టైంలో సమాంత గురించి కూడా మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంది. బాలీవుడ్ లో ఎక్కువగా సినిమాలు చేస్తున్న సమాంత ఈ మధ్య కాలంలో తెలుగు వైపు కూడా కాస్త దృష్టి పెడుతోంది. అయితే ఆమె సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా సరే నాగచైతన్య గురించి మాత్రమే పెట్టింది అంటూ జనాలు హడావిడి చేయడం మొదలు పెట్టారు. ఇక ఇదే టైంలో శోభితపై కూడా సమాంత ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రెచ్చిపోయారు. ఆమె కారణంగానే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని, నాగచైతన్యను బుట్టలో వేసుకుందంటూ తిట్టడం మొదలు పెట్టారు. ఇక ఇది ఇలా ఉంటే లేటెస్ట్ గా సమాంత నాగచైతన్య పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. నాగచైతన్య శోభితా ధూళిపాళ్ల పెళ్లిపై మీ అభిప్రాయం ఏంటి అని మీడియా ఆమెను ప్రశ్నించింది. ఆ పెళ్లిపై మీరు అసహనంగా ఉన్నారు కదా అనే కామెంట్ కు రియాక్ట్ అయిన సమాంత తన జీవితంలో అసూయకు చోటు లేదని, అసూయ చెడుకు దారితీస్తుందని, కాబట్టి తాను అటువంటి విషయాల గురించి అసలు ఆలోచించనని, ఎవరో పెళ్లి చేసుకుంటే తనకు అసహనం ఎందుకు ఉంటుందని ఆమె మీడియాలో ఎదురు ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.